హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నేతలు నిరసన దీక్షను చేపట్టారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు సింహాద్రి, బీసీ నాయకులు నీల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తక్షణమే కుల గణనకై షెడ్యూల్ ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన హెచ్చరించారు. ఇక ఎర్ర సత్యం మాట్లాడుతూ పెంచిన రిజర్వేషన్ల రక్షణకై షెడ్యూల్ 9లో పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా జీవించేటటువంటి మార్గాలు ఏర్పాటు చేస్తారు. అందుకే సర్పంచ్ రిజర్వేషన్లు అనేది మార్గం పునాది. ఆ పునాదినే దెబ్బకొట్టడానికి చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకుంటారని మంచిగా చెప్తున్నాం. బట్టపై మాటలు ఎన్నైనా మాట్లాడతాం కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. తిడితే బాగుండదని మర్యాదగా చెప్తున్నాం. మీరు తీయగా పెంచకపోతే మాత్రం మా తిట్లు మాకు వస్తాయి. మీరేం తిడతారు? మేము తిట్టినట్టు మీకు మాటలే రావు. మేము ఊళ్ళలో చిన్నప్పటి నుంచి గలీజ్ మాటలు గబ్బు మాటలు తిట్టుకుంటూ వచ్చినాం, పుట్టి పెరిగిన వాళ్ళం. అందుకే మా వాళ్ళందరూ తిడతారు. ఇప్పుడు నేనంటే తిట్ట చదువుతున్న బాగా కానీ మా బీసీలు మాత్రం బాగా వాళ్ళ తిట్ల పోటీలో కూడా గెలవరు. వాళ్ళను ఆ విధంగా తిడతారు. మీరు చెడ్డ పేరు వస్తుంది. మర్యాదగా చెప్తున్నాం. వెంటనే మీరు జనాభా లెక్కలు